15 సంవత్సరాల కిందట విడుదలైన ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత విడుదలైన దానికి కంటిన్యూస్గా విడుదలైన పుస్తకం మరింత సంచలనం సృష్టించింది. ఈ రెండూ కలిసి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల బిజినెస్ సృష్టించాయి. కొన్ని కోట్ల మంది దానికి ఫాలోయింగ్ తెచ్చుకున్నాయి. అదే ది సీక్రెట్. ఆ సీక్రెట్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. సీక్రెట్, ది సీక్రెట్, ఈ పుస్తకం గురించి మీరంతా వినే ఉంటారు, మీలో చాలామంది చదివి ఉంటారు. ఇంకా ది సీక్రెట్ అనే వీడియోని కూడా మీరు చాలామంది చూసి ఉంటారు. 2006లో ది సీక్రెట్ అని వీడియో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక 2007లో విడుదలైన పుస్తకం అయితే కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయాయి. ఈ రెండూ కలిసి వందల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాయి. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి మీరు వెతికితే ది సీక్రెట్ అనే పేరు మీద కనుక వెతికితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్న వీడియోస్ మీకు కనిపిస్తాయి. దీన్ని రొండా బెర్న్ అనే లేడీ వీడియో షూట్ చేసింది, పుస్తకం రాసింది. అందులో ఉన్న అంశాలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. కొన్ని కోట్ల మంది వాటిని నమ్మి దానిలో చెప్పిన ప్రిన్సిపల్స్ని ఆచరిస్తున్నారు. అదే ది లా ఆఫ్ అట్రాక్షన్. ఇది రొండా బెర్న్ స్వకల్పితమేం కాదు. ఆమె 1910లో వ్యాలెస్ వాటిల్స్ రాసిన గెటింగ్ రిచ్ అనే పుస్తకానికి కంటిన్యూషన్గా ఈమె మళ్ళా 2017లో అందులో ఉన్న కొన్ని కాన్సెప్ట్ని తీసుకొని వాటిని కొంతమంది అప్పటికున్న ప్రముఖులతో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకుంటూ ఆ వీడియోని పిక్చర్ ఇచ్చేసింది. తర్వాత ఆ వీడియోలో ఉన్న అంశాలతోనే పుస్తకాన్ని ప్రచురించింది. సో ఇప్పుడు మీకు కూడా యూట్యూబ్లో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన వీడియోలు కనిపిస్తూ ఉంటాయి, కోచింగ్లు ఇస్తూ ఉంటారు. మీరు కోరుకున్నది మీకు జరుగుతుందని చెప్తూ ఉంటారు. మీరు బలంగా కోరుకుంటే విశ్వం అది జరిగేందుకు మీకు సహకరిస్తుందని చెప్పేసి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వీటి వెనకున్న అసలు సైకాలజీ ఏమిటి, ఈ పుస్తకంలో ఈ వీడియోలో చెప్పిన అంశాల వెనకున్న నిజానిజాలు ఏమిటనే విషయం గురించి ఈరోజు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ది సీక్రెట్స్ చెప్పేది 5 ముఖ్యమైన అంశాలని చెప్తుంది. నెంబర్ 1, థాట్ బికమ్స్ థింగ్స్. అంటే ఆలోచనలే వస్తువులు అవుతాయి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం జీవితంలో చేస్తామో అది మనం కోరుకున్నది మనకు వస్తుందనే విషయాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని బలంగా కోరుకుంటే అది మీకు వస్తుంది అనే విషయాన్ని చెప్తాయి. నెంబర్ 2 ప్రిన్సిపల్, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మనము పాజిటివ్ ఆలోచనలో ఉంటే పాజిటివ్ అంశాలు జరుగుతాయి, నెగిటివ్ ఆలోచనలకు వస్తే నెగిటివ్ అంశాలు జరుగుతాయి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అలాంటివే మనకు అట్రాక్ట్ అవుతాయనే విషయాన్ని నెంబర్ 2 ప్రిన్సిపల్ మనకు చెప్తుంది. నెంబర్ 3, ద పవర్ ఆఫ్ బిలీఫ్. అంటే మీరు ఒక విషయాన్ని బలంగా నమ్మితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. మీరు నమ్మారంటే జరుగుతుందనే విషయాన్ని 3rd ప్రిన్సిపల్ చెప్తుంది. నెంబర్ 4, ఫీల్ గుడ్. వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, ఫీల్ గుడ్. మీరు మంచిగా ఉంటే మీ జీవితంలో అంతా మంచి జరుగుతుందనే విషయాన్ని ఈ వీడియో కానివ్వండి, ఈ పుస్తకం కానీ మనకు చెప్తాయి. నెంబర్ 5, ఆస్క్, బిలీవ్, అచీవ్. అంటే విశ్వం అనేది మీ మాటల్ని వింటూ ఉంటుంది, మీ ఆలోచనల్ని ఆలకిస్తూ ఉంటుంది. మీరు అడగండి విశ్వాన్ని, విశ్వం మీకు దాన్ని అందిస్తుందనే విషయాన్ని మీరు నమ్మండి, దాన్ని అచీవ్ చేయండి అనే విషయాన్ని మీకు ఈ 5 సూత్రాలని ది సీక్రెట్ పుస్తకం కానివ్వండి, వీడియో కానీ చెప్తుంది. దీన్ని బేస్ చేసుకొని కొన్ని వందల మంది కోర్సులు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో వీడియో చూశాను. ఒక ఆవిడ చెప్తుంది, మీకేం కావాలో బిర్యానీ ఆకుపైన ఆకుపచ్చ స్కెచ్ పెన్తో రాసి దాన్ని స్టవ్ మీద కాల్చి ఆ బూడిదని చేతిలో వేసుకొని మీరు డాబాయి పైకెక్కి మీరు విశ్వంలోకి ఉఫ్ అని ఊదితే మీరు కోరుకున్నది నెరవేరుతుంది. ఇంకొక ఆయన ఏం చెప్తారు, మీరు ఏదైనా ఒక అంశాన్ని కోరుకుంటే దాన్ని ఒక పేపర్ పైన రాసి తేనె సీసాలో ముంచితే మీరు రోజు అక్కడ దాన్ని తలుచుకుంటూ ఉంటే కోరికలు జరుగుతున్నాయి అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాని చుట్టూ ఉన్న పరికల్పనలు, దాని చుట్టూ అల్లుకున్న కథలు. మరి నిజంగా
ది సీక్రెట్ పుస్తకంలో చెప్పిన, ది సీక్రెట్ వీడియోలో చూపించిన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సూత్రం నిజమైనదేనా? దీనివల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? దీన్ని నమ్ముకుంటే మనకు మేలు జరుగుతుందా? నిజంగా విశ్వం మనకు అనుకూలిస్తుందా? మనం ఏం కోరుకున్నా కానీ జరుగుతుందా అనే విషయాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది దీన్ని నమ్ముతున్నారు, కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం దీని చుట్టూ జరుగుతుంది. ది సీక్రెట్ వల్ల వచ్చే లాభాల గురించి మొదట మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ పుస్తకాన్ని చదివిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు, లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రాన్ని నమ్మిన వాళ్లకు జరిగే మొదటి లాభం ఏంటంటే ఆప్టిమిజం. అంటే మనము అనుకున్నది జరుగుతుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. ఆప్టిమిజం అంటే సానుకూల దృక్పథం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు ఒక మంచి ఒపీనియన్తోని, మంచి యాటిట్యూడ్తోనూ జీవితం పట్ల ఉంటారు. అంటే ఇది జరగదు, నా జీవితం ఇంతే అని ఎడవకుండా, ఏడుపుగొట్టు మొహంతో కాకుండా వీలైనంత వరకు మంచి జరుగుతుంది, మనం అనుకున్నది నెరవేరుతుంది, విశ్వం మనకు అనుకూలిస్తుంది, ఇలాగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, ఒక ఆప్టిమిజంతో, జీవితం పట్ల దృక్పథంతో ఉంటారు. ఇది ది సీక్రెట్ వల్ల, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల జరిగే ఒక మంచి పని. రెండోది రెసిలియన్స్ పెరుగుతుంది. అంటే ఏంటి? పట్టుదల పెరుగుతుంది. ఎందుకు? నాతో పాటు కష్టంలోనూ నష్టంలోనూ నన్ను బయటపడేయడానికి నాతో పాటు విశ్వం నాకు తోడుగా ఉంటుంది, నా మాటల్ని, నా ఆలోచనల్ని ఆలకిస్తుంది అనే నమ్మకం ఉంది. కాబట్టి కష్టాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. అలాగే విజయం సాధించడానికి కావలసిన ఆ పట్టుదల కూడా ఏర్పడుతుంది. మూడోది సెల్ఫ్ ఎఫికసీ. అంటే మీరు ఏదైతే నమ్మారో దాన్ని ఆచరించడానికి కావలసిన ఒక సెల్ఫ్ ఎఫికసీ అనేది, దాని యొక్క లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఈ మూడు కూడా దీనివల్ల జరిగే మంచి పనులు. ఎందుకంటే ఇది నమ్మినప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్నది జరుగుతుంది. ఎందుకు ఇలా నమ్ముతారు? ఒక విషయాన్ని ఎందుకు ఇలా నమ్ముతారు అని అంటే, ఒకటి కన్ఫర్మేషన్ బయాస్. అంటే ఏంటంటే మనం దేన్నైతే నమ్ముతామో దాని చుట్టూ ఉన్న వాటిని, దానికి దగ్గరగా ఉన్న వాటిని ఈజీగా నమ్మేస్తాం. ఉదాహరణకు మీకు దేవుడు అనే నమ్మకం ఉందనుకోండి, దేవుడు మన కష్టాల నుంచి కాపాడుతారనే నమ్మకం మీకు ఉంటే అప్పుడు విశ్వం కూడా మన మాటల్ని వింటుంది అనే నమ్మకం నమ్మడం చాలా సులభం అవుతుంది. దట్ ఈజ్ కాల్డ్ కన్ఫర్మేషన్ బయాస్. అంటే మీరు ఎప్పుడైతే ఒక అతీత శక్తి ఉంది పైన అనే విషయాన్ని నమ్ముతారో అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మటం చాలా సులభం అవుతుంది, ఈజీగా నమ్మేస్తారు. సో ఇంకా రెండోది ఏమిటంటే, ఎప్పుడైతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని, అఫర్మేషన్స్ నమ్ముతారో, సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీస్ అంటే మన లోపల ఉన్న నమ్మకాలకు, మనం కోరుకున్న వాటిని, అనుకూలంగా ఉన్న వాటిని పదే పదే తలుచుకుంటూ ఉంటాము. ఆ లూప్లోనే మనం ఉంటాము. సో ఇలాగే కొన్ని కోట్ల మంది తమ సమయాన్ని, విలువైన సమయాన్ని వెచ్చించి మనం అనుకుంటూ ఉంటే చాలు, అఫర్మేషన్స్ చదువుతూ ఉంటే చాలు, మనం కోరుకుని నెరవేరుతుంది అని ఉంటున్నారు. అనుకుంటూనే తమ సమయాన్ని వృధా చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నాకు ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీ చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది. అతను ఐఎమ్ ఏ ఛాంపియన్ అని, అతను ఛాంపియన్ కాకముందే నేను ఒక గొప్ప ఛాంపియన్ నమ్మాడు. కానీ అలా నమ్మితే అతను ఛాంపియన్ కాలే. ఐఎమ్ ఏ ఛాంపియన్ అని నమ్మడంతో పాటు దానికి తగ్గట్లుగా రింగ్లోకి దిగి ప్రాక్టీస్ చేశాడు. అప్పుడు తను ఛాంపియన్ అయ్యాడు. ఇది మిస్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మే వాళ్ళల్లో ఉన్న నష్టం ఏంటంటే, దానివల్ల నష్టం ఏంటంటే ఎఫర్ట్ అనేది మిస్ అవుతుంది. ఎంతసేపటికి అఫర్మేషన్స్ని పాటించడం పైన, అఫర్మేషన్స్ జపించడం పైన, లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ నాకు మేలు చేస్తుంది, విశ్వం నాకు మేలు చేస్తుంది అని అనుకోవడం పైన, దీనిపైన దృష్టి పెడుతున్నారే తప్ప, మీరైతే నమ్ముతున్నారో, మీ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే నమ్ముతున్నారో దీన్ని నిజం చేసుకోవడానికి కావాల్సిన ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫర్ట్ పెట్టడంలో వీళ్ళు పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్టింగ్ ది ఎఫర్ట్. ఇంకోటి ఇదేం చేస్తుందంటే విజయాన్ని చాలా ఓవర్ సింప్లిఫికేషన్ చేస్తుంది. అంటే ఏం చెప్తుందంటే, మీరు అనుకుంటే జరుగుతుంది, మీరు ఏం కోరుకుంటే జరుగుతుంది అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు సక్సెస్ అనేది ఓవర్ సింప్లిఫై అయిపోయింది. నిజంగా జరుగుతుందో చెప్పండి? మనము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటే వెళ్ళగలమా? మీరు కూర్చొని ఆలోచించండి. వెళ్ళగలుగుతామా? ఆలోచించండి. సో మనము బస్సో, కారో, ట్రైనో, ఫ్లైటో ఏదో ఒకటి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. కానీ అలాంటిది ఒక ప్రయాణానికి ఇంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చినప్పుడు, మీ జీవితంలో కోరుకున్న ఒక పెద్ద సక్సెస్ కావాలంటే ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా కేవలము అఫర్మేషన్స్ వల్ల, బిలీఫ్ సిస్టమ్ వల్ల, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల జరుగుతుందా? ఆలోచించండి. ఓవర్ సింప్లిఫికేషన్, ఇది నథింగ్ బట్ ఓవర్ సింప్లిఫికేషన్. అంటే సక్సెస్ ఈజీగా వచ్చేస్తుంది
అని అనుకుంటూ ఉంటారు. ఎవ్వడికి సక్సెస్ ఈజీగా రాదు. దానికోసం చాలా స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, చాలా వ్యూహాలు పన్నాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, ఫెయిల్యూర్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ని తట్టుకోవాలి. అప్పుడే మనకు సక్సెస్ అనేది కోరుకున్నది దొరుకుతుంది. అలా కాకుండా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రం నమ్ముకోవడం వల్ల పూర్తిగా మనం సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు మానసిక సమస్యలు కూడా బేర్ చేయాల్సి వస్తుంది. ఏమవుతుంది, లా ఆఫ్ అట్రాక్షను చూస్తారు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో నా దగ్గరకు ఒక బ్యూటీషియన్ వచ్చారు. ఆవిడ ఏం చేసింది, ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మి ఎవరో కోర్స్ చేస్తున్నారంటే వాళ్ళకు కొన్ని వేల రూపాయలు వాళ్ళకి ఫీజు కట్టి లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ పూర్తి చేశాక ఆవిడ నేను నెంబర్ 1 బ్యూటీషియన్ కావాలి, నెంబర్ 1 బ్యూటీషియన్ కావాలి, నెంబర్ 1 బ్యూటీషియన్ కావాలని చెప్పేసి అఫర్మేషన్ చదువుకుంటూ కూర్చుంది. 6 నెలలు కూర్చుంది. నెంబర్ 1 బ్యూటీషియన్ కాకపోగా ఉన్న బిజినెస్ కూడా డౌన్ అయిపోయింది. దాంతో డిప్రెషన్కి వెళ్ళిపోయింది. డబ్బు ఖర్చు అయింది, సమయం ఖర్చు అయింది, మానసిక సమస్య వచ్చి చేరింది. ఎందుకు, ఎప్పుడైతే నువ్వు ఈ ఓవర్ సింప్లిఫైడ్ అండ్ ఎఫర్ట్లెస్ ప్రిన్సిపల్స్ నువ్వు నమ్ముకుంటావో, అవి ఫలించవో, అప్పుడు డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా నమ్మడం వల్ల, గుడ్డిగా నమ్మడం వల్ల వచ్చే ఒక దుష్పరిణామం. రెండోది, ఎప్పుడైతే నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముకొని ఆ సీక్రెట్ వెనకున్న సీక్రెట్ తెలుసుకోకుండా కేవలం దాన్ని గుడ్డిగా నమ్ముతావో, అనుకున్నది జరగదో, అప్పుడు విక్టిమ్ మెంటాలిటీలోకి పడిపోతారు. అంటే నాలోనే ఏదో లోపం ఉంది, అందువల్లనే నాకు ఇది నెరవేరలేదు, నేను సరిగా అఫర్మేషన్స్ని నేను రోజు అనుకోలేదేమో, లేకుంటే నా ప్రాసెస్ కరెక్ట్గా లేదేమో అని విక్టిమ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతారు మనిషి. అంటే తనను తానే బ్లేమ్ చేసుకోవడం మొదలు పెడతాడు. విశ్వం అంతగా నాకు సహకరిస్తున్నా కానీ నేను సక్సెస్ సాధించలేదు అంటే నాలో ఏదో లోపం ఉందనే ఒక విక్టిమ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోవడం. ఇది జరిగే రెండో నష్టం. ఇక మూడో నష్టం అనెథికల్ ఇంప్లికేషన్స్. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముకున్నప్పుడు ఎథిక్స్ పాటించాలా లేదా అనే విషయాన్ని ఆలోచించుకుని ఎలాగైనా మనం సాధించాలనే దాంట్లో పడి అనెథికల్ ప్రాక్టీసెస్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అది జరిగే మూడవ నష్టం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వెనక గుడ్డిగా నమ్మితే ఇన్ని రకాల నష్టాలు మనకు కనిపిస్తున్నాయి. మరి దీనివల్ల లాభం లేదంటే ఇందాక చెప్పాను, కొన్ని లాభాలు చెప్పాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఒక విషయాన్ని బలంగా నమ్ముతారో అది ప్లాసిబో ఎఫెక్ట్ లాగా పనిచేసి మిమ్మల్ని ఆ దిశగా ప్రయాణించేలాగా చేస్తుంది. అది ఖచ్చితంగా లాభం. కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ లేకుంటే ది సీక్రెట్ వెనక ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ వెనక ఉన్న లాభం ఏంటంటే, అది మీ లోపల ఒక పాజిటివ్నెస్ని, ఒక ఆప్టిమిజంని, ఒక స్ట్రాంగ్ బిలీఫ్ని ప్రవేశపెడుతుంది. అంతవరకు అది ఉపయోగపడుతుంది. కానీ ఆ తర్వాత మీరు ఆశించిన ఫలితాలు రావాలి అంటే, మీరు కోరుకున్న స్థానానికి చేరాలి అంటే దాన్ని కేవలం నమ్ముకుంటే సరిపోదు. దాన్ని తరువాత చేయాల్సిన స్టెప్స్ కొన్ని ఉన్నాయి. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఏదైనా కానివ్వండి, ఒక నమ్మకం సాధించగలమైన నమ్మకం మనకున్నప్పుడు దాన్ని సాధించడానికి కావాల్సిన గోల్ సెట్టింగ్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ మనము డెవలప్ చేసుకోవాలి. అంటే ఈ పని ఇన్ని రోజుల్లో నేను చేయాలి. ఒక పుస్తకం ఎంత కాలం పడుతుంది? ఒక 3 months కాలం పడుతుంది. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 10 చాప్టర్స్ ఉన్నాయి. అంటే 3 months అంటే 90 days, అంటే 10 చాప్టర్లు. ఫర్ ఎవ్రీ 9 days నేను ఒక చాప్టర్ రాయాలి. ఇలా గోల్ని డివైడ్ చేసుకొని చిన్న చిన్న చంక్స్గా డివైడ్ చేసుకొని వాటిని ఎప్పటికప్పుడు సెట్ చేసుకొని దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ రెడీ చేసుకొని వెళ్ళాలి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. రెండోది, కేవలం విజువలైజేషన్ మాత్రమే పరిమితమైతే సరిపోదు, దాన్ని యాక్షన్ రూపంలో పెట్టాలి. అంటే నేను పుస్తకం రాస్తాను, నా పుస్తకం వరల్డ్లో నెంబర్ 1 అవుతుంది, నా పుస్తకం వరల్డ్ నెంబర్ 1 అవుతుంది. ఎస్, ఐఎమ్ విజువలైజింగ్ ఇట్. నేను అమెజాన్లో టాప్ 1లో ఉన్నాను. మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు మీ టు టేక్ ఆటోగ్రాఫ్స్. నా పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడవుతుంది. ఇట్లా విజువలైజ్ చేసుకుంటే అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అంతే. కానీ విజువలైజ్ చేసింది నిజం కావాలి అంటే దానికి తగ్గ ఎఫర్ట్ మీరు పెట్టాలి. ఆ స్థాయిలో పుస్తకం రాయడానికి కావాల్సిన ఎఫర్ట్ మీరు పెట్టాలి. ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి. ఆ నాలెడ్జ్ మీరు ఎక్వైర్ చేయాలి, ఎఫర్ట్ పెట్టి రాయాలి. తర్వాత మూడవది, ఎప్పుడూ కూడా మనం జీవితంలో సక్సెస్ సాధించడంతో పాటు సంతోషంగా ఉండాలంటే కావాల్సింది గ్రోత్ మైండ్ సెట్ కావాలి. అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అని 2 kinds ఆఫ్ మైండ్ సెట్ ఉంటాయి. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఈజ్ గోల్ ఓరియంటెడ్, గ్రోత్ మైండ్ సెట్ ఈజ్ ప్రాసెస్ ఓరియంటెడ్. అంటే ఒక పుస్తకం రాయాలి, పుస్తకం నెంబర్ 1 కావాలి, అది గోల్. సో ఆ గోల్ అచీవ్ చేయనప్పుడు డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది.
ఖచ్చితంగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అంటే ప్రాసెస్ అంటే ఏంటంటే ఆ పుస్తకం రాసే క్రమాన్ని ఎంజాయ్ చేయటం, పుస్తకం మార్కెట్ చేసుకునే క్రమాన్ని, గ్రోత్ ఎలా ఉంటుందో దాన్ని గమనించుకుంటూ ఎంజాయ్ చేయటాన్ని, ప్రతి స్టెప్ని ఎంజాయ్ చేయటాన్ని గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ ఫోకస్ ఆన్ ది ప్రాసెస్, నాట్ ఆన్ ది గోల్. సో అది అటువంటి గ్రోత్ మైండ్ సెట్ కనుక మీరు డెవలప్ చేసుకుంటే మీరు గోల్ అచీవ్ చేసినా చేయకపోయినా ఆ గోల్ అచీవ్ చేసే క్రమంలో ఉండే ఆనందాన్ని కూడా మీరు అనుభవిస్తారు. జీవితం చాలా హాయిగా ఉంటుంది. నాలుగోది గ్రిట్ అండ్ రెసిలియన్స్. అంటే ఒక పని చెయ్యాలి అని అంటే కేవలం విజువలైజేషను, అఫర్మేషన్సు, లా ఆఫ్ అట్రాక్షను వీటిని నమ్ముకుంటే మాత్రం సరిపోదు. కింద పడ్డ తర్వాత కూడా పైకి లేచే పట్టుదల ఉండాలి. ఆ ఓర్పు, సహనం, పట్టుదల ఇవి ఉండాలి. ఈ మూడు గ్రిట్ అండ్ రెసిలియన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఒకవేళ ఫెయిల్ అయినా కానీ దాన్ని తట్టుకొని మళ్ళీ పైకి లేవగలం. అలా లేదనుకోండి, ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదని విక్టిమ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. ఐదవది సీక్ సపోర్ట్. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఏది? మీలో ఆప్టిమిజం డెవలప్ చేస్తుంది, మీ మీద మీకు నమ్మకాన్ని ఏర్పరుస్తుంది, మీకు లక్ష్యం పట్ల ఒక విజన్ ఏర్పాటు చేస్తుంది. అంతవరకు అది పరిమితం. అది నిజం కావాలి అంటే, అది మెటీరియలైజ్ కావాలంటే కేవలం గాల్లో ఊహల్ని నమ్ముకుంటే సరిపోదు. దానికి కావలసిన పని చేయాలి. ఆ పనికి ఎవరి సహాయం అవసరమవుతుందో వాళ్ళందరినీ సహాయం తీసుకోవాల్సిందే, వాళ్ళందరినీ మన టీంలో చేర్చుకోవాల్సిందే, వాళ్ళ సహాయంతో లక్ష్యాన్ని సాధించాల్సిందే. సీక్ సపోర్ట్. అలాగే ఒకవేళ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముకోవడం వల్ల మీరు విక్టిమ్ మెంటాలిటీలోకి వెళ్ళి బ్లేమ్ గేమ్ ఆడుకుంటూ మానసిక సమస్యలు కనుక వెళుతూ ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిందే. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వెనక ఉన్న నిజం, సీక్రెట్ వెనక ఉన్న సైకలాజికల్ సీక్రెట్స్. అందువల్ల ఏ విషయమైనా కానివ్వండి, అది లా ఆఫ్ అట్రాక్షన్ అయినా, విజువలైజేషన్ అయినా, క్రియేటివ్ విజువలైజేషన్ అయినా, అఫర్మేషన్స్ అయినా, బిలీఫ్ సిస్టమ్ అయినా, ఏదైనా కానివ్వండి, ప్రతి దానికి కొన్ని పరిధులు ఉంటాయి అనే విషయం మనం గుర్తించాలి. ప్రతి దానికి కొన్ని ఉపయోగాలు ఉన్నట్టే దానికి కొన్ని పరిధులు కూడా ఉంటాయి. ఆ పరిధిని మించి ఒకదాన్ని గుడ్డిగా నమ్మితే దానివల్ల మనకు దుష్పరిణామాలు, దుష్ఫలితాలే వస్తాయి తప్ప మనం కోరుకున్నది నెరవేరుదనే విషయాన్ని అర్థం చేసుకోండి. దాని తర్వాత స్టెప్ యాక్షన్ తీసుకోవడం అనేది అలవాటుగా మార్చుకోండి. అప్పుడు మీరు కోరుకున్నది మీరు నెరవేర్చుకోగలుగుతారు. సో దిస్ ఈజ్ ది సీక్రెట్ బిహైండ్ ది సీక్రెట్ బిహైండ్ ద లా ఆఫ్ అట్రాక్షన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మరోసారి మరో వీడియోలో మరో అంశంతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.